నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్ట్ రాష్ట్ర స్థాయి ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ అనంతలో ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం. చేతగాని పాలనకు 58 నెలలు పూర్తయిన సందర్భంగా సంబరాలు అంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన. జగన్ రెడ్డి అరాచక పాలన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. టీడీపీ ఎమ్మెల్యేలకు అంపాటి హెచ్చరిక. చిన్న వయసులోనే సేవ మార్గాన్ని ఎంచుకున్న 10వ తరగతి విద్యార్థులు వృద్ధాశ్రమంలో స్వయంగా భోజనాలు వడ్డిస్తున్న విద్యార్థులు. మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. వర్కింగ్ జర్నలిస్టుల ఐకమత్యం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు అనంతపురం పట్టణంలోని ఆర్డీటీ ప్రధాన క్రికెట్ స్టేడియం నందు నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఏపీడబ్ల్యూజేయూ ప్రకటించారు. టోర్నమెంట్ కు సంబంధించిన వివరాలను మత్స రామలింగారెడ్డి ప్రకటించారు. రాష్ట్ర జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద క్రికెట్ టోర్నీ ఎవరు నిర్వహించలేదు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా మొట్టమొదటిసారిగా అనంతపురం నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఆంధ్ర తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలలో వివిధ ఛానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు అందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొనవచ్చునని, అన్ని జిల్లాలకు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుందని మచ్చ రామలింగారెడ్డి తెలిపారు. అనంతపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెల 26వ తారీఖు నుంచి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వర్కింగ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ టోర్నమెంట్ జర్నలిస్టుల ఐక్యత కోసం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ పాల్గొనవచ్చు. దీంట్లో ఒక చిన్న సడలింపు ఇస్తున్నాం. అక్రిడేషన్తో సంబంధం లేదు. అక్రిడేషన్ ఉన్నా పర్వాలేదు, అక్రిడేషన్ లేకపోయినా వర్కింగ్ జర్నలిస్టుగా పని చేస్తూ ఉంటే చాలు. వాళ్ళ కోసం ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆర్డీటీ ప్రధానమైన స్టేడియం అనంతపురంలో 26వ తారీఖు నుంచి మార్చి 2, 3వ తారీఖు వరకు టీములు వచ్చేదాన్ని బట్టి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఐపీఎల్ తరహాలో, అంటే కలర్ డ్రెస్సులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జిల్లాకి ఎవరైతే జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్ట్ ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా భోజనం ఇస్తాం. అదేవిధంగా అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. ప్రతి టీంకి మేమే, అంటే ఒక్కొక్క టీంకి ఒక కలర్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. వైట్ బాల్తో క్రికెట్ టోర్నమెంట్ టోటల్గా ఐపీఎల్ ఏ లెవెల్లో నడిపిస్తారో అదే రూల్స్లో క్వాలిఫైడ్ అంపైర్స్ని పెట్టి వర్కింగ్ జర్నలిస్టులకి ఒక టోర్నమెంట్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక ప్రయత్నం. అంటే ఇంతవరకు నాకు తెలిసి జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున టోర్నమెంట్ జరిపింది ఎక్కడా లేదు. కేవలం అనంతపురంలోనే ఆర్డీటీ స్టేడియం నందు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విజయనగరం, మన అనంతపురం నుంచి ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఈ వర్కింగ్ జర్నలిస్ట్ అయితే చాలు ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఖమ్మం నుంచి ఇటు మహబూబ్ నగర్ దాకా ఎవరైనా వర్కింగ్ జర్నలిస్టులు క్రికెట్ ఆడాలన్నటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ కూడా ఏంటంటే నేను కోరేది ఒక టీం మాదిరి వస్తే ఈజీగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక జిల్లాకు ఒక టీం అనేం లేదు. ఇప్పుడు సపోజ్ వైజాగ్ లాంటి సిటీలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉంటారు కాబట్టి విజయవాడ లాంటి సిటీలో ఎక్కువ టీంలు వచ్చినా కూడా ఎంట్రీలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. నేను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, ఫోటోగ్రాఫర్సు, కెమెరామెన్స్ అందరూ కూడా ఎవరైతే మీడియాకు రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు ఒక బాధ్యతగా తీసుకొని ఇదందరం మనం కూడా ఒక యూనిటీ. ఇవాళ జర్నలిస్టులు ఉన్నటువంటి పని ఒత్తిడి, జర్నలిస్టు ఉన్నటువంటి ఇబ్బందుల్లో
చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయిపోతుంది. వాళ్ళకు కూడా మానసిక ఒత్తిడి తగ్గించడానికి, వాళ్ళలో కూడా ఒక ఐక్యతని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నేను అపీల్ చేస్తూ ఉన్నాను, వర్కింగ్ జర్నలిస్టు మిత్రులందరూ కూడా 26వ తారీఖున అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్లో అందరూ పాల్గొని మన ఐక్యతని, మనలో ఉన్నటువంటి మనము జర్నలిస్టులు కూడా ఇంతమంది క్రికెట్ ఆడగలరు అనేటువంటిది ఈ రాష్ట్రానికి ఒకటి తెలియాలంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని ప్రతి ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఎవరైతే క్రికెట్ ఆడాలని ఆసక్తి ఉన్నారో అందరూ పాల్గొనవలసిందిగా, వాళ్ళందరికీ ఎంట్రీలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రేపు ఈ నెల 26 నుంచే టోర్నమెంట్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెల 13వ తారీఖు లోపు అనంతపురం అంకుశం పత్రిక కార్యాలయానికి వాళ్ళు ఎంట్రీలు పంపించవచ్చు. అన్ని ఎంట్రీలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ నేను అపీల్ చేస్తూ ఉన్నాను, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు అందరూ కూడా ఈ రాష్ట్ర స్థాయి అనంతపురం ఆర్డిటి స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా. అనపర్తి నియోజకవర్గంలో తింగర గంగిరెడ్డి చేతగాని పాలన 58 నెలలు పూర్తి చేసుకుందని, అది నేను అంటున్న మాట కాదని ఆర్ఎస్ పేట కెనాల్ రోడ్ లో వైకాపా కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీ చెబుతుందని, తన సొంత నిధులతో కెనాల్ రోడ్డు మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన ఫ్లెక్సీ చెబుతుందని, ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకురాలేని చేతకాని తింకర గంగిరెడ్డి తన సొంత నిధులతో తూతు మంత్రంగా మరమ్మతులు చేసి పెద్ద ఘనత సాధించినట్టుగా ఫీల్ అవుతున్నారని, పక్క నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధులతో కొత్త రోడ్లు మరియు మరమ్మతులు జరుగుతూ ఉంటే మన నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వ నిధులతో రోడ్లు ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేతకాని తనాన్ని గుర్తు చేస్తూ ఈ ఫ్లెక్సీ పెట్టిన వైడిఆర్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలుగుదేశం పాలనలో అప్పటికే మరమ్మతులు శాంక్షన్ అయ్యాయని తెలిసి గొప్పగా పాదయాత్ర చేసి అనంతరం నా సామర్థ్యం వల్లే మరమ్మతులు జరిగాయని గొప్పగా ఫ్లెక్సీలు వేయించుకున్న ఘనత స్థానిక ఎమ్మెల్యేదని, అప్పుడు కూడా సింహం గడ్డి తినదు అంటూ ఇదే వైడిఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఫ్లెక్సీలు పెడితే గడ్డి తినదు గ్రావెల్ తింటుంది అని రావడంతో గ్రావెల్ సింహంగా అప్పటి నుండి పేరు వచ్చిందని, ఆ గ్రావెల్ సింహం అనే పేరు రాష్ట్రంలో మారుమోగిందని ఆయన ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు, ప్రచారం ఫుల్లు. దానిలో భాగమే తమ సొంత నిధులతో రెండవసారి కెనాల్ రోడ్డు బాగు చేస్తున్న డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి చాలా బ్రహ్మాండంగా పెట్టారు. అంటే చేతగానితనానికి 58 నెలలు పూర్తయినాయని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వైడిఆర్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఒక ఫ్లెక్సీ పెట్టారు. చాలా ఫ్లెక్సీలు పెట్టారు. అంటే పక్క నియోజకవర్గాలు, ఉదాహరణకు మన వాళ్ళందరూ మండపేట, రామచంద్రపురం రోడ్డు వెళ్తున్నారు. ప్రభుత్వ నిధులతో ప్యాచ్ వర్క్ జరుగుతుంది. ఇటు మేడపాడు నుంచి రాజయ్యపాలెం వెళ్తుంటే ప్రభుత్వ నిధులతో ప్యాచ్ వర్క్ జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గంలో చాలా రోడ్లు జరుగుతూ ఉన్నాయి. పక్కనున్న మండపేట నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అటు పక్కనున్న కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకు జరగటం లేదు? కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నందుకు వాళ్ళు మరొక్క మారు ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ఫ్లెక్సీలు పెట్టినందుకు వైడిఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఎమ్మెల్యే చేతగానితనాన్ని బయట పెట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మనపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కెనాల్ రోడ్డు మీద అత్యద్భుతంగా పాదయాత్ర చేసేసి ఆ పాదయాత్ర అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్యాచ్ వర్క్ చేయిస్తే దాన్ని తన సామర్థ్యం కింద, తన సమర్థత కింద నిరూపించుకుంటూ చెప్పుకుంటూ ఫ్లెక్సీలు వేయించుకుని, అప్పుడు కూడా ఈ వైడిఆర్ ఫ్రెండ్స్ సర్కిలే వీళ్ళే ఫ్లెక్సీలు వేశారు. వీళ్ళ వల్ల ఆయనకి పాపం గ్రావెల్ సింహం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడే పెట్టారు, సింహం గడ్డి తిందా అంటే అలవాకగా గ్రావెల్ తింటది అని వచ్చింది. అది అలా గ్రావెల్ సింహంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయారు. ఈ విధంగా ఈ వైడిఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆయన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని విధాలుగా అవమానం చెయ్యాలో అన్ని విధాలుగా చేస్తా ఉన్నారు. మరి ఇవాళ మేము ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే 58 నెలలు పూర్తయినాయి. ఈ రోడ్డుకి కనీసం ప్రభుత్వం నుంచి ప్యాచ్ వర్క్ నిధులు మంజూరు చేయించలేని అసమర్థతతో శాసనసభ్యుడున్న పరిస్థితుల్లో ఆయన చేతగానితనాన్ని
ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. అదే విధంగా ఇవాళ అన్ని నియోజకవర్గాలన్నీ జరుగుతున్నది. ఇక్కడ కాయచూరికి ఎందుకు జరగటం లేదో సమాధానం శాసనసభ్యులు చెప్పాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 9 కోట్లు సాధించానని ఫ్లెక్సీలు వేసుకున్న వ్యక్తి ఇవాళ కనీసం ప్రభుత్వం నుంచి 9 లక్షలు కూడా ఎందుకు సాధించలేకపోయారు? దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఈ రోడ్డుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని. రోడ్డుని ఎక్కడా బ్లాక్ లిస్ట్ లో పెట్టరు. బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఎవరినండి? వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఆయన్ని పెట్టారు. పక్కన ఇంకో ఫోటో ఉండాలి, ఆ ఫోటో లేదు, ఆయన కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అందుకే రెండో ఫోటో లేదు, లేకపోతే రెండో ఫోటో కూడా ఉండేది పక్కనే. వాళ్ళనే బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇదిగో ఎట్లాగా ద్వారాలు కట్టుకోవడం, ఎట్లా ఫ్లెక్సీలు పెట్టుకోవడం, పేర్లు రాసుకోవడం, వీటితో సరిపోవటం తప్పించి అభివృద్ధి పూజ్యం. దానికోసం అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం అంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, 2014-19 మధ్యలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, దీన్ని బేరీ చేసుకుని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ కెనాల్ రోడ్డు పైన రోడ్డుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అని పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. దానిపైన బహిరంగ చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ రోడ్డుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఈ రోడ్డు మీద పెడదాం బహిరంగ చర్చ. రావడానికి సిద్ధమా అని ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తా ఉన్నా. సాగుతుందని దీనికి ప్రజలు ముగింపు పలకడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని, జగన్ రెడ్డి 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు దోచుకుంటున్నారని కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనతోనే సామాన్యుడికి న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కాల్వ శ్రీనివాస్ సూచించారు. తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ అవసరం చాలా ఉంది. మనం 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నాం. అంతా అరాచకము, విధ్వంసం తప్ప మరొకటి లేదు.
ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బతికేదానికి అవకాశమే లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 630 రూపాయలుండే సిలిండరు ఈరోజు 1150, 1200 రూపాయలు అయింది. అట్లాగే మళ్ళా సరుకుల ధరలు ఏవైతే మనం బియ్యం గాని, మిరపకాయలు గాని, ఉప్పు గాని, చింతపండు గాని లేదా మంచి నూనె గాని ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. మనం 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలే. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎట్లా వస్తాంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు బిల్లు ఎంత వస్తుందో మీరు ఊహించుకోవచ్చు. ఇవన్నీ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీకు తెలియనివి కాదు, గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎవరి పరిపాలన పేదలకు అనుకూలంగా ఉండింది, ఎవరి పరిపాలన ఈరోజు పేదలకు వ్యతిరేకంగా ఉంది అనేది మీరు గమనంలోకి తీసుకోవాలి. 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు దోచుకుంటా ఉన్నాడు ప్రజల నుంచి. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు బాగుపడింది లేదు. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన రావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేయాలి. సైకిల్ వస్తేనే సామాన్యునికి న్యాయం జరిగేది, సైకిల్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందేది, సైకిల్ వస్తేనే రాయదుర్గం బాగుపడేది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాష్ట్రమంతా కూడా తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా, మళ్ళా ఇటువైపు తిరిగి చూడనంత ఘోరంగా ఓడించాలా అనే ఉద్దేశంతో ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోరాటం చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ 2 పార్టీల కూటమిని మీరందరూ ఆశీర్వదించాలని, తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తుపైన ఓట్లేసి అఖండమైన మెజార్టీని చేకూర్చి మంచి పరిపాలన తెచ్చుకోవడానికి మీరందరూ ముందుకు రావాలని మిమ్మల్ని నేను పేరు. అనపర్తి కేఆర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు 10వ తరగతి సెక్షన్ ఏలో చదువుతున్న విద్యార్థులు రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోమ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అనపర్తి శ్రీరామిరెడ్డి మంగయ్యమ్మ మహిళా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు మధ్యాహ్న భోజనాలు స్వయంగా విద్యార్థుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ సంస్థ వ్యవస్థాపకులు నల్లమిల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరంలో జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించాలని కోరుకుంటూ మరియు ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10వ తరగతి సెక్షన్ ఏ చెందిన విద్యార్థులు తాడిదేవి, దాసరి వీరమణి, కాకరపల్లి రాణి, అంజూరి శాలిని, సింహాద్రి, తనుజ, కర్రి మౌనిక, కుక్కల సంగీత, గొడత అజరయ్య, లంక దొరబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది, అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయడం మర్యాద కాదు, అవమానకరంగా మాట్లాడడం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది సభకు అవమానకరం. మీరు సభ సంప్రదాయాలు తప్పితే మేం కూడా రెచ్చిపోవాల్సి ఉంటుంది. సభలో ఉంటారా, మార్చిల్లో నెట్టించుకుంటారా అనేది మీ ఇష్టం, కానీ విలువైన సమయాన్ని వృధా చేయొద్దని అన్నారు. దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు.
పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. మేడారం జాతరకు వచ్చి ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రి సీతక్కతో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పార్కింగ్ ప్రదేశాల నుండి అమ్మవారి దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మేడారం జాతరకి వచ్చే బస్సులు వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు, క్యూ లైన్ వార్డులు, ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కి వివరించిన ఆర్టీసీ ఎండీ సత్యనార్, ఇతర ఉన్నత అధికారులు. అనంతరం సమ్మక్క సారలమ్మకి నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, అమ్మవార్లను దర్శించుకునే ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 13 నాడు సమ్మక్క వారు వనం నుండి జనంలోకి వచ్చారు. మేడారం అతిపెద్ద ఉత్సవం. దీనిని జాతీయ ఉత్సవంగా జరపాలని కోరుకుంటున్నా. జాతీయ ఉత్సవానికి అన్ని అర్హతలు మేడారం జాతరకు ఉన్నాయి. జాతీయ ఉత్సవంగా జరుపుకుంటే దేశానికి గర్వకారణమన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరిని 21 నుంచి 24 వరకు దేవతలు గద్దెల మీద ఉంటారు, ప్రజల్లో ఉంటారు. 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి మహాఘట్టం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. మిగతా జాతరలకు, మిగతా ప్రాంతాలకు ఇక్కడ ఒక పెద్ద కానీ రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దగ్గరికి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశము, మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక్క సారలమ్మ దగ్గర ఉంది. అదేవిధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలను కొంగు బంగారంలా తీరుస్తున్నారు. కాబట్టే మారుమూల అటవీ ప్రాంతంలో, మన ములుగు జిల్లాలోని మరి మారుమూల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు, వాళ్ళకు సమాచారం తెలియక కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దానికోసం మేము పదే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరుగుతుంది. కాబట్టి ఈ జాతరకు అందరూ కూడా రావచ్చు. ఎలాంటి కుల, మత, ప్రాంత వివక్షతలు లేదా తేడాలు, మరి వేరే భిన్నమైనటువంటి ఆలోచన లేదు. ప్రకృతి వనదేవతల ముందు అందరూ కూడా భక్తులే అని సందర్భంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మరి 2014లో
తెలంగాణ ఆవిర్భావం ఆ మహాఘట్టం ఇక్కడ సమ్మక్క గద్దెల వనంలో నుంచి జనంలోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాం. మీడియా సోదరులు కానీ జాతర నిండు జాతర ఆ రోజు అంటే బిల్లు పార్లమెంట్లో ప్రవేశించబడ్డ రోజు. కాబట్టి అంత మహిమలతో పాటు చాలామంది మేమందరం కూడా ఇక్కడ నుంచే మొక్కుకొని ఇక్కడ అనేక మంది మరి ఉద్యోగులు జాతర అనంతరం ప్రమోషన్ల మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికి కూడా అంటే వృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకు మీకు కానీ ఉద్యోగులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎలాంటి నష్టం జరగకుండా 1 కోటి మందికి పైగా భక్తులు వస్తే ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అందులో తెలంగాణ రోజు నుంచి పెట్టుకుంటే ఇవాళ ఆ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగద్దని రాష్ట్ర ప్రభుత్వము జిల్లా యంత్రాంగము అధికారులు అందరి సహకారంతో ఈ పెద్ద ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది. వాస్తవంగా జాతీయ పండుగ జరగాలనేటువంటి అందరి ఆకాంక్షల రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అదే కోరుతా ఉన్నాం, జాతీయ ఉత్సవంగా జరపమని. మిగతా జాతీయ ఉత్సవాల కంటే ఏం తక్కువ కాకుండా జనం వచ్చేటువంటి ఈ జాతరను జాతీయ ఉత్సవంగా జరిగితే దేశానికే గౌరవం, మనం అందరం కూడా ఈ గిరిజన దేవతల్ని గౌరవించుకున్నట్టుగా భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలుగజేస్తామని చెప్పాం. అప్పటికి సన్నద్ధంగా లేకున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా ఆర్టీసీ యాజమాన్యం 70% ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక డ్రైవర్ క్లీనర్లు అందరూ మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ యొక్క కృషితోటి విజయవంతంగా ఇప్పటికి కూడా దాదాపు 14.5 కోట్ల మహిళా ప్యాసింజర్లను వివిధ గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క దేవాలయానికి కూడా వచ్చే భక్తులందరికీ కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వాలనేటువంటి మాట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటువంటి అప్పుడు సంఖ్యాపరంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే మా ఆర్టీసీ ఆర్ఎం గారు చెప్తా ఉన్నారు, ఇప్పటికే జాతర ఇంకా 15 రోజులు ఉండగానే 1,10,000 మంది ప్రయాణం చేస్తే 70,000 మంది మహిళలు, 40,000 మంది పురుషులు. సో ఈ పరిస్థితి అంచనా వేసుకున్నప్పుడు గౌరవ మంత్రి గారిని జిల్లా రివ్యూ ఈ సంబంధించిన జాతర రివ్యూ సందర్భంగా కూడా అందరూ చీఫ్ సెక్రటరీ గారితో పాల్గొన్నటువంటి సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంట్, ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతా ఉన్నాయి. రవాణా రావడం పోవడానికి సంబంధించిన విషయంలో కూడా శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు కానీ ఇతరత్ర సీనియర్ అధికారులు కూడా తీసుకోమని చెప్పినాం. ఈ విషయంలో మొత్తం జిల్లా మంత్రిగా పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఇక్కడ వ్యవహారం చేస్తుంది. ఒక్కసారి మేము మా కార్యక్రమాలను సమీక్షించుకొని మేము చేస్తూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. తర్వాత 16వ తేదీ నాడు మళ్ళీ ఇక్కడ యొక్క ఆర్టీసీ బస్ క్యాంపును ఏదైతే క్యాంప్ ఉందో ఆ క్యాంపును కూడా ప్రజలకు ఉపయోగంలో తీసుకొచ్చే విధంగా ప్రయాణము, టికెట్లు, స్పెషల్ బస్సులు నడవ